కనుక సృష్టి లేకపోతే ప్రారంభించకపోతే భూమికి పునాదులు వేయకపోతే సూర్య చంద్ర నక్షత్రాలు కలగకపోతే నా దేవుని ఆత్మ శూన్యములో అల్లాడుతూ అటు ఇటు తిరుగుతూ సంచరిస్తున్నటువంటి ఆ దినాలలోనే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇది శూన్యముగా ఉండకూడదు, ఇది శూన్యముగా ఉండకూడదు, ఇది నిరంతరంగా ఉంది. దీనికి ఆకారము లేదు, స్వరూపము లేదు, జీవితము లేదు, భౌగోళికము లేదు, ఏది లేదని నా దేవుని ఆత్మ తలంచి ఆ రోజున ఒక నిర్ణయించాడు. ఆ నిర్ణయం ఏంటి అంటే నిరంతరంగా ఉన్నటువంటి ఈ శూన్యమును, ఆకారము లేని ఈ శూన్యమును ఒక ఆకారం వచ్చేటట్టుగా చేశాడు. ఒక ఆకారం వచ్చేటట్టుగా చేశాడు. సహోదరి సహోదరుడా, దేవుడు సంచరించి తిరిగినప్పుడు శూన్యముగా నిరంతరంగా ఉన్నటువంటి ఆకారంగా చేసిన దేవుడు ఈ రోజు ఇప్పుడు తనకు ఆరాధనలో దేవుడు నీ జీవితాన్ని ఒక ఆకారంగా చేయబోతున్నాడు. ఒక ఆకారంగా చేయబోతున్నాడు. ఏడుస్తూ కుమిలిపోతూ నలిగిపోతూ కృషించిపోతూ ఉన్న నిన్ను నీ వైపు చూసి ఒక ఆకారము చేయబోతున్నాడు. శూన్యముగా ఉన్నటువంటి నీ జీవితాన్ని ఒక సరిహద్దులు ఏర్పరచబోతున్నాడు. మరలా దేవుని ఆత్మ భూమిని ఆకాశమును సృష్టించి సూర్య చంద్ర నక్షత్రములను సృష్టించి భూచంద్రుల పక్షులను సృష్టించి మానవులు సృష్టించి మానవుని చేతికి అన్ని అప్పగించినట్లుగా ఓ క్రైస్తవుడా, దేవుడి చేత విలువ పెట్టబడి కొనబడిన దేవుడి కుమారులారా, దేవుడి నీ జీవితాన్ని వెలుగుగా చేయబోవుగాక, చీకటి తొలగిగాక, నిరంతరంగా ఉన్న నీ జీవితాన్ని ఆకారించుగాక, నీ బ్రతుకు మార్చుగాక, నీ జీవితాన్ని మార్చుగాక. దేవుడి ఆత్మ నీలో నిలిచి ఉండుగాక. దేవుడి ఆత్మ నీలో సంచరించి నీ స్థితి, నీ పరిస్థితి మార్చుగాక. దేవుని మోకరించి దయచేసి అందరూ మోకరించి ఇదిగో మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను. సృష్టి ప్రారంభించకమునపు, సృష్టికి పునాదులు వేయకమునపు, అసలు సూర్య చంద్ర నక్షత్రాలే లేని సమయంలో, ఆకారం లేదు, నిరంతరంగా ఉన్నటువంటి ఈ శూన్యాన్ని దేవుడు సంచరించినందువలన, దేవుడు అటు ఇటు తిరగడం వలన శూన్యంగా ఉన్నటువంటి ఈ శూన్యాన్ని ఒక ఆకారం ఇచ్చాడు. ఒక ఆకారం ఇచ్చాడు, ఒక జీవితాన్ని ఇచ్చాడు, ఒక భౌగోళిక సరిహద్దులను ఇచ్చాడు. అదే దేవుడు, అదే దేవుడు ఆత్మ నాలో సంచరించవా అని అడుగు. సహోదరి, నిన్ను అడగమని చెప్పా. కన్నీళ్లు విడుస్తూ అడగండి. నెత్తిన కొంగేసుకొని చక్కగా రెండు చేతులు జోడించి ప్రభుని పాదాలు ఈరోజే కనుక నా దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ మీలో నివసించినట్లయితే, ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీలో
ఒక క్రియ ప్రారంభించబోతున్నాడు. నిరంతరంగా ఉన్నటువంటి నీ బ్రతుకును దేవుడు మార్చబోతున్నాడు. ఏ ఆకారం లేని నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. దేవుడు నీ తల ఎత్తగా చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ బ్రతుకుకు ఒక రూపాన్ని ఇవ్వబోతున్నాడు. నీ జీవితానికి ఒక ఆకారం కలగ చేయబోతున్నాడు. చీకటిని వెలుగుగా చేసిన దేవుడు నీకు వెలుగు చేయబోతున్నాడు. వెలుగు చేయబోతున్నాడు. శూన్యం శూన్యం ఎవరు లేదు, ఎవరు లేదు. అనాథను దిక్కులేని వాడను అనుకున్న వారి జీవితాలలో ఆదరణ కర్తై దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. దేవుడు నిన్ను స్థిరపరచబోతున్నాడు. దేవుని ఆత్మ నీలో సంచరించుగాక. నీ జీవితం పూర్తిగా దాంట్లో అప్పుడుగా దేవుని అడగండి, అయ్యా నా జీవితం వైపు చూడవా? అమ్మా నీ తల్లిని వైపు చూస్తే, నీ తల్లిని వైపు చూస్తే, నీ తండ్రిని వైపు చూస్తే ఏమి సహాయం చేయలేదు. నీ భర్తని వైపు చూస్తే ఎలాంటి సహాయం దొరకదు. ఇదిగో 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 దురాత్మ దృష్టుడు ఆకాశంలో ఉన్న పరలోకంలో అటు ఇటు తిరుగుతున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. కింద భూమి మీద నా ప్రవర్తన సేవకుడు యోబు ఎలాంటి వాడు అని చెబుతున్నాడు. అమ్మా సహోదరుడా, దేవుని ఆత్మ అటు ఇటు తిరుగుతున్నప్పుడు, దేవుని ఆత్మ నీ వైపు చూస్తున్నప్పుడు, దేవుని యొక్క ఆత్మ నీ వైపు చూసి నీ బ్రతుకును మార్చినట్టుగా, దేవుని ఆత్మ నీలో ఉన్న చీకటిని పారద్రోలినట్టుగా, అదే విధంగా దుష్టుడు కూడా, అదే విధంగా సాతాను కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అటు ఇటు సాతాను నీ ఇంటిలోనే తిరుగుతూ ఉంటాడు. సాతాను గారు అటు ఇటు నీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కానీ దేవుడు అటు ఇటు తిరగడం వల్ల నీకు ప్రయోజనం ఉంటుంది. దేవుని ఆత్మ అటు ఇటు సంచరించడం వల్ల నీకు మేలు జరుగుతుంది. దేవుని ఆత్మ నువ్వు పొందుకోవడం వల్ల ఆకారం లేని శూన్యంలో ఉన్నటువంటి నీ జీవితానికి ఒక విలువ వస్తుంది. అదే దుష్టుడు, అదే సాతాను, అదే అపవాది నీ చుట్టూ అటు ఇటు తిరుగుతే నీ జీవితం పాడైపోతుంది. నీ జీవితం పతన స్థాయిలోకి పడిపోతుంది. నీ విశ్వాసాన్ని చెరుపు పెట్టేస్తా. నీ ఆత్మీయత, దేవుడితో అనుబంధం, సంఘ సాహసం అన్ని కోల్పోతావు. అందుకనే దేవుని ఆత్మ అటు ఇటు తిరగలాడుతూ నీతోనే ఉండాలని కోరుకో. దేవుని ఆత్మ నీ జీవితాన్ని మార్చివేస్తాను, నీ బ్రతుకులు మార్చివేస్తాను, నీకు విలువనిస్తాను. అప్పుడు ఇప్పుడు ఆత్మ నీ జీవితాన్ని తన కిందలు చేస్తాను. నాతో ఉన్న వారందరూ నన్ను
పోయినను ఎన్నెన్నో గురి చేసిన నిన్ను నీడు విడవలేసయ్యా. ఎంత మంచి ఎంత మంచి అందరూ చేతులెత్తి నాలో నీవు ఉండాలి. నా చుట్టూ సాతాను కాదయ్యా. సాతాను గారు నన్ను ముంచి వేస్తారు. సాతాను గారు నా జీవితాన్ని పాడు చేస్తారు. సాతాను గారు నా కుటుంబాన్ని విచ్ఛిన్నము చేస్తారు. సాతాను గారు నా జీవితంతో ఆడుకొని నన్ను పాతాళంలోకి తీసుకెళ్తారు. వాడు నా చుట్టూ తిరగకూడదు. వాడు నా చుట్టూ ఉండకూడదు. తండ్రి, నిన్ను వేడుకుంటున్నాను. నిన్ను వేడుకుంటున్నాను యేసయ్యా. నువ్వు నా చుట్టూ ఉండవా? నువ్వు నాతో ఉండవా? అపవిత్రమైన నా హృదయాన్ని పరిశుద్ధపరచి నా హృదయం ఒక సింహాసనం యేసయ్యా. నా మనస్సులో కలిగే పనికి రాని ఆలోచన ఇప్పుడే ఈ క్షణం తీసివేసుకుంటాను. నా మనసులో నీ ఉండి నన్ను బలపరచి నా జీవితము నా బ్రతుకు ఒక రూపు దాచి ఒక ఆకారం ఇచ్చి విలువలేని ఆ స్థితిని విలువ పెంచి ఉన్నత స్థితిలో నిలబెట్టాలి. అందరూ ఒక్క 30 సెకండ్లు సైలెంట్. ఎవరిని ధ్యాసపడ్డారు? అందరూ సైలెంట్. దేవుని ఆత్మ ఇప్పుడు నిన్ను పరీక్షించబోతుంది. దేవుని ఆత్మ నేను పరిశోధించబోతుంది. నీలో చీకటి ఉందా? నీలో పాపము ఉందా? నువ్వు ఒంటరి వాడివయ్యావా? నువ్వు నిందించబడుతున్నావా? నీలో ఆశీర్వాదం లేక శాపముతో నలిగిపోతున్నావా? అందరూ నిన్ను విడిచిపెట్టేశారా? ప్రతి
ప్రతిదీ కూడా దేవుని ఆత్మ మన చుట్టూ తిరుగుతూ మన జీవితాలను ఎప్పుడు సరి చేయబోతున్నాడు. అందుకని ఒక్క నిమిషం సైలెంట్గా ఉండి కనిపెడదాం. దేవుడు మనల్ని కనిపెడుతున్నాడు, మన దేవుడిని కనిపెడదాం. అలా మన చేతులు పైకి సైలెంట్గా ఉంటాం. సర్వలోకానికే చక్రవర్తివి తీర్మానించుకున్న వారి కొరకు ప్రార్థన. కుడి హస్తాన్ని ప్రభువుకు చూపించండి. చిన్న ప్రార్థన. దేవా, నువ్వు నా చుట్టూ నివసించి నువ్వు నా జీవితాన్ని మార్చి నా జీవితంలో కలుగుతున్నటువంటి అన్ని రకాల సమస్యలు, నా బ్రతుకు శూన్యముగా ఉన్న నన్ను, విచ్ఛిన్నమైపోయినటువంటి నా కుటుంబాన్ని, పాడైపోయినటువంటి నాశనమైనటువంటి శాపాన్ని పొందుకున్నటువంటి నా బ్రతుకును నువ్వు దీవించి ఆశీర్వాదకరంగా మలచవా అని కుడి హస్తాన్ని ప్రభువుకు చూపించండి. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ నీ నామమునకు వేలాది స్తోత్రులు. ఇదిగో ప్రార్థిస్తున్నాము నా తండ్రి. భూమి ఆకాశములకు పునాదులు పడకమునిపే శూన్యముగా ఆకారం లేని, ఎలా పడితే అలా ఉన్నటువంటి ఈ శూన్యాన్ని ఒక ఆకారం ఇచ్చి, రూపాన్నిచ్చి, చీకటిని తొలగించి, సూర్య చంద్ర నక్షత్రాలను కలగచేసి, జంతువులను, చెట్లను, ప్రకృతి అన్నిటినీ ఏర్పాటు చేసి, అందులో మానవుని నిర్మించి అన్నిటినీ ఏలమని ఎలాగ సెలవించావో అలాగునే ఈరోజు శూన్యములో ఉన్నటువంటి మా బ్రతుకులను, పాడైపోయినటువంటి మా జీవితాలను, నాశనమైనటువంటి మా బ్రతుకులను, చీకటితో, చెడు వ్యసనాలతో, తాగులతో, అక్రమ సంబంధాలతో, మానభంగాలతో, అనేక రకాలుగా మా జీవిత శాపంతో మేము మా పిల్లలను ఒక్కసారి మా వైపు చూసి మా జీవితాన్ని మార్చి, మాలో ఉన్నటువంటి చీకటిని తొలగించి, వెలుగునిచ్చి, సూర్య చంద్ర నక్షత్రాలు ఇచ్చినట్టుగా ఆశీర్వాదాలు దీవులని సమకూర్చి మమ్మల్ని దీవించమని ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం. అయ్యా, ప్రతి ఒక్కరి మీద ఈ ఆశీర్వాదం నిలిచి ఉండును గాక. దీవించమంటూ ఈ ప్రార్థన ఇంకన్నిటినీ ఈ చేతిని సమర్పిస్తున్నాను. గొప్ప వాక్యంతో మీరు వాళ్ళని మాట్లాడించమంటూ యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.